ప్రయత్నంగా చేయలేదు అన్నది నేను చెప్పదలుచుకుంది. ఒక్క నిమిషం సార్. సిద్దిక్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. సిద్దిక్ గారు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్, వాటి ఎవాల్యుయేషన్, ఆ తర్వాత జరిగిన ఈ మొత్తం వ్యవస్థలో స్ట్రైట్ అవే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదా ప్రభుత్వ పెద్దల యొక్క ప్రమేయం లేకుండా జరిగే అవకాశం ఉందా అనేదే ఇవాల్టి క్వశ్చన్. సార్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీపీఎస్సిని వైఎస్ఆర్ సిపిఎస్సిగా మార్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా మార్చి వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ పబ్లిక్ ఉండదు అందులో, పబ్లిక్ ఉండదు అందులో, పార్టీ సర్వీస్ కమిషన్ అవుతుంది. అప్పుడు పార్టీ సర్వీస్ కమిషన్ కిందకి మార్చేసి బోర్డు మెంబర్లందరినీ కూడా వాళ్ళ కార్యకర్తలు నియమించారు సార్. సలాం బాబు కావచ్చు, పరిగి సుధీర్ కావచ్చు, తర్వాత ఉత్తరాంధ్ర నుంచి ఒక పర్సన్ ని, వీళ్ళందరినీ కూడా పార్టీని డంప్ చేసేసి అక్కడ ఈ అక్రమాలకు తెరలేపారు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి అధికారులు సార్. సెంట్రల్లో యూపీఎస్సి ఐఏఎస్ లను ఐపీఎస్ లను రిక్రూట్ చేస్తే ఏపీపీఎస్సి అనేది డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, సిటిఓ, ఎంపీడీఓ లాంటి పోస్టులను భర్తీ చేస్తుంది. వీళ్ళు ఏం చేశారంటే అంగట్లో సరుకులు అమ్మినట్టు, పూర్తిగా పప్పులు బెల్లాలు పంచినట్టు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులను డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అత్యున్నతమైనటువంటి అధికారులను కట్టబెట్టారు సార్. వాళ్ళు మెయిన్ ఆన్సర్ షీట్ లో చూస్తే మీరు చెప్పినట్టు వైట్నర్లతో కొట్టేయడం కాదు సార్. ఫస్ట్ పేజ్ లో రాసినటువంటి ఆన్సర్ కి, ఆ ఇంక్ కి, 10వ పేజీలో రాసినటువంటి ఆన్సర్ కి, దాంట్లో ఉన్నటువంటి ఇంక్ కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అదే విధంగా మార్కులు చూస్తే సార్, ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ కి మధ్య వ్యత్యాసం కూడా 80%, 90% వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది ఏదో మేము చెప్పడమో లేకపోతే అధికారులు చెప్పడం కాదు. సిట్ విత్ ఫోరెన్సిక్ ల్యాబ్లతో పరీక్షించి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ సార్. ఇందులో పెద్దల పాత్ర చాలా కీలకంగా ఉంది. ఏపీపీఎస్సి బోర్డు సభ్యులు అనేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర, సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క పాత్ర, మరి కొంతమంది వైసీపీ నాయకుల యొక్క పాత్ర కీలకంగా ఉంది. కేవలము అధికారులను మాత్రమే సిట్ అనేది విచారించింది. దీన్ని తీగలాగితే డొంకంత కదిలినట్టు ఇక్కడ లాగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారిస్తే కానీ, ఏపీపీఎస్సి బోర్డు సభ్యులు కొంతమంది రిజైన్ చేశారు, కొంతమంది ఇప్పటికీ కొనసాగుతున్నారు, వాళ్ళను కూడా విచారిస్తే పూర్తిగా దీంట్లో బయటకు వస్తుంది. రెండో విషయము చూస్తే సార్, వర్కర్లు అసలు కనీసము సైన్ చేయడం చేతగానటువంటి వ్యక్తుల ద్వారా కీలకమైనటువంటి పదవులు, అధికారుల యొక్క ఎవాల్యుయేషన్ జవాబు పత్రాలు దిద్దించారంటే ఎంత అన్యాయము, ఎంత అరాచకము. అంటే ఈ ఒక వ్యవస్థ మీద రాజ్యాంగబద్ధ సంస్థ ద్వారా ఒక ఏపీపీఎస్సి ఏర్పాటు చేస్తే ఆ ఏపీపీఎస్సి మీద నమ్మకాన్ని కోల్పోయేటట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా చేసింది. ఇవాళ మనం చూస్తే ఒక ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా పచ్చి అబద్ధం చెప్తున్నారండి. పేరాలో ఒక సిట్ నివేదికలో ఒక పేరా చదువుతాడు, దాని కింద ఉన్నటువంటి పేరాను చదవకుండా సిట్ నే తప్పు పట్టాడు. హైకోర్టు న్యాయమూర్తి డివిఎస్ఎస్ సోమయాజులు గారు చాలా స్పష్టంగా అతను తీర్పులో చెప్పారు. ఏంటంటే 1వ తేదీ 10వ నెల 2022లో సోమయాజులు గారు తీర్పునిస్తూ డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది చాలా తప్పు, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు కాబట్టి ఖచ్చితంగా మాన్యువల్ ఎవాల్యుయేషన్ చెయ్యండి, ఇది తప్పు అని రిపోర్ట్ లో, అది అతను తీర్పులో చెబుతూ ఇంకో మాట ఏమన్నారంటే, డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలనుకుంటే అనుమతి తీసుకొని బోర్డు సభ్యులు, చైర్మన్, ప్రభుత్వం అనుమతి తీసుకొని డిజిటల్ ఎవాల్యుయేషన్ చేసుకోవచ్చు, కానీ ఈ నోటిఫికేషన్ లో డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది చెల్లుబాటు కాదు అని చాలా స్పష్టంగా చెప్పిన జస్టిస్ సోమయాజుల యొక్క తీర్పును సైతం జగన్మోహన్ రెడ్డి బేఖాతరు చేశారు. ఐపీఎస్ అధికారులతో, సీనియర్ అధికారులతో వేసినటువంటి సిట్ నివేదికను సైతం జగన్మోహన్ రెడ్డి గారు తప్పుబట్టారు. అంటే వ్యవస్థలన్నా ప్రభుత్వాలన్నా
ప్రజాస్వామ్యం అన్నా, రాజ్యాంగం అన్నా, చట్టాలన్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కావచ్చు, వాళ్ళ నాయకులకు ఎలాంటి నమ్మకం లేదు, గౌరవం లేదు. ఇవాళ చూస్తే దాదాపుగా 169 గ్రూప్ 1 ఉద్యోగాలండి. 169 గ్రూప్ 1 ఉద్యోగాలలో ఎక్కువ ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అదే విధంగా డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తులకు హైర్ పోస్టులు వచ్చాయి, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు వచ్చాయి, డిఎస్పీ పోస్టులు వచ్చాయి. ఇవన్నీ కూడా సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకోటి, కొంతమంది డ్రైవర్లు, క్లీనర్లు, వర్కర్స్, ఎలక్ట్రీషియన్లు వీళ్ళ ద్వారా పేపర్లు దిద్దించారని చెప్పేసి సిట్ చెప్తే, సిట్ లో ఉన్నటువంటి రిపోర్ట్ ను బయటికి చెప్పాడు. నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలను చెప్పాడు. కానీ నివేదిక మాత్రం వాళ్ళకు అనుకూలంగా ఉన్న అంశాలు మాత్రం ఊరికే ఒక లైన్ లో ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ సంగిరాల వాణి, అదే విధంగా తాహియత్, తర్వాత ఇట్లా చాలా మంది అండి, అరుణ, ఇట్లాంటి వ్యక్తులు అసలు అర్హత లేనటువంటి వ్యక్తులు. మహంకాళి రఘురామ్ అనే పర్సన్, అతను ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆంజనేయులు గారు అతన్ని పిలిపించి అతని చేత ఇంగ్లీష్ పేపర్లను దిద్దిచ్చాడండి. ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్, ఖచ్చితంగా క్వాలిఫై అయితే వాళ్ళకు రిమైనింగ్ పేపర్లు దిద్దుబాటు అవుతాయి, అదే విధంగా వాళ్ళకు ర్యాంకింగ్ వస్తుంది. కానీ ఇంగ్లీష్ లోని డిస్క్వాలిఫై చేసి పిల్లల నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసింది జగన్ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు నియమించినటువంటి అధికారులు నిరుద్యోగ జీవితాలను నాశనం చేశారు. ఇది చాలా స్పష్టంగా సిట్ కూడా నివేదిక ఇచ్చింది. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము కూడా ఒకటే అడుగుతున్నాం. సిట్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మీరు ఇందులో పాత్ర కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇందులో పాత్ర ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి, అదే విధంగా ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు, కొంతమంది రిజైన్ చేసినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి విచారిస్తే కానీ న్యాయం జరగదు నిరుద్యోగులకు. ఒక్క నిమిషం సిద్ధి గారు, ఒక్క నిమిషం. ఈ వ్యవహారంలో ఈ విచారణ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల అవకతవకలపై జరుగుతున్న దర్యాప్తు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, ఇప్పుడున్న దగ్గర ఆగుతుందా అనే పాయింట్తో పాటు పొలిటికల్ బాస్ల ఇన్వాల్వ్మెంట్ మీద దృష్టి సారిస్తారా లేదా అప్పటి ప్రభుత్వ పెద్దల యొక్క జోక్యం, ఎందుకంటే ప్రభుత్వ పెద్దలు చెప్పకుండా ఇన్నిసార్లు పేపర్లు ఎవాల్యుయేట్ చేయడం కానీ, ఏకంగా పేపర్ల ఆన్సర్ షీట్సే మార్చేయడము, లేకపోతే వైట్నర్లు పెట్టి దిద్దడం, ఇవి చేసేంత సాహసం చేయరు. కాబట్టి చిన్న లాజిక్కే ఇది. ఇన్వెస్టిగేషన్లో ఎందుకు ప్రభుత్వ పెద్దల పేర్లు రాలేదా, లేక వస్తే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళట్లేదా, ఎంతసేపు ప్రభుత్వము